హాయ్ హలో నమస్తే. ఇంకొక కొత్త విషయం ఈరోజు మాట్లాడదాము. దాన్ని ఆక్యువీడియోలో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకొని చెప్తున్నాను. అది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను ఆక్యువీడిలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఆక్యువీడిలో మనకు తెలుసు గతంలో గుడికి సంబంధించిన కాంట్రవర్సీ ఎలాగూ ఉంది. దానికి సంబంధించి కోర్టులో మీరు కట్టుకోవచ్చని స్టే ఆర్డర్ ఎత్తేసారు. సరే వాళ్ళు కట్టుకుంటామన్నారు, గుడి కట్టుకుంటున్నారు, అదంతా ఓకే. నేను కూడా గతంలో కూడా చెప్పింది ఏంటంటే అది మా ప్రాపర్టీ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. లేదు మీ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ ప్రాపర్టీ అని చెప్పేసి ప్రభుత్వం జప్తు చేసుకుంది. గుడి కడతామన్నారు, సరే కట్టుకోనండి అన్నారు, వాళ్ళు కట్టుకుంటారు, ఓకే. అదే ఇంకా ప్రజలు కూడా మేము కాంప్రమైజ్ ప్రపోజల్ పెట్టారట. ఆక్యువీడ్లో ఉన్నటువంటి మన దళిత సహోదరులతోటి కాంప్రమైజ్ అవుదాము, కేసులు ఎత్తేస్తారు మీకు, అది ఇది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారట. వాళ్ళు లేదు మేము ఫైట్ చేస్తూ ఉన్నారట. సార్ కోర్టులో వెళ్ళింది, మళ్ళీ రీపిటిషన్కి వెళ్తారా, రివ్యూకి వెళ్తారా అనేది ఇక లెట్ దెమ్ డిసైడ్. అది ఒక ఇన్సిడెంట్, గుడికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్. నేను అది కూడా చెప్పాను ఏంటంటే గుడి కట్టడంలో తప్పులేదు. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గుడి కట్టుకుంటానంటే కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ లోకల్గా ఆ ఆకువీడి పెద్దపీటలో ఉన్నటువంటి హిందువులు మేము ఈ గుడి కట్టుకుంటాం, ఇది గుడి అంటే కట్టుకోవచ్చు. బయట వాళ్ళు వచ్చి గుడి కడతామన్నారు, అది తప్పు అని నేను కూడా చెప్పాను. మీ ఏరియాలోకి, మీ కాలనీల్లోకి దళితులు గుడి కడతా ఉంటే మీరు కట్టనివ్వరు కదా. అలాగే వాళ్ళ ఏరియాలోకి వచ్చి వాళ్ళు మా ప్రాపర్టీ అని సెంటిమెంట్ ఫీల్ అవుతున్న దగ్గరికి మేము గుడి కడతామని రిలీజియస్ గొడవ లేపారు. ఇది రిలీజియస్ గొడవ కాదు, ఇట్స్ కాస్ట్ రిలేటెడ్ ఇష్యూవే అని నేను బలంగా నమ్మాను. నేను ప్రజలకు చెప్పాను. అది నేను ఆర్గ్యూ చేస్తూనే ఉంటాను ఈ విషయం. బట్ ఏదైనా సరే వాళ్ళకి ఆక్యువీడియోలుగా చెప్పింది ఏంటంటే ఎక్కువగా మీరు వ్యవస్థలతో మీరు కొట్లాడలేరు, పవర్ ఉన్న వాళ్ళతో మీరు కొట్లాడలేరు. ప్రశాంతంగా మీ జీవితం మీరు జీవించండి, వదిలేసండి, వాళ్ళే కట్టుకుంటారని నేను చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. ఇంకొక కొత్త ఇష్యూ, అక్కడ 2 ఎకరాల పొలం ఉందట, ఖాళీ ల్యాండ్ ఉందంట, 2 ఎకరాల ల్యాండ్. ఈ 2 ఎకరాల ల్యాండ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఒక మిషనరీకి ఇచ్చిందట. ఆ మిషనరీ పోతూ ఇప్పుడున్నటువంటి ఆ చర్చ్ మెంబర్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడట ఆ ల్యాండ్ని. ఇంకొకటి, బ్రిటిష్ ప్రభుత్వము ఒక మిషనరీకి ఇచ్చింది, అంటే లీజ్కి ఇచ్చి ఉండవచ్చు, లేదంటే వాడుకోమని ఇచ్చి ఉండవచ్చు, ఏదైనా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందట. ఈ బ్రిటిష్ ప్రభుత్వం మిషనరీ అతను స్వతంత్రం వచ్చినాక మిషనరీస్ మొత్తం వెళ్ళిపోయారు కాబట్టి ఈయన వెళ్ళిపోతూ వీళ్ళకి అక్కడ చర్చ్ మెంబర్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయారట. ఆ ల్యాండ్ 2 ఎకరాల పొలం ఉంది అక్కడ. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి, ఎందుకంటే బ్రిటిష్ వాడు మిషనరీకి లీజ్కి ఇచ్చాడంటే అది ప్రభుత్వ భూమియే కదా. ఆ మిషనరీ పోతూ మాకు ఇచ్చారు కాబట్టి ఇది మాది కదా, మాకు వాడుకోమని ఇచ్చారు కదా అని చర్చ్ మెంబర్స్ దగ్గర గొడవ. సరే అల్టిమేట్గా ప్రభుత్వము దాన్ని అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కట్టబోతున్నారు ఆ చర్చ్ ల్యాండ్లో అనేది నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. నేను ఓకే, ఇది లీగల్గా చూస్తే ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రభుత్వ భూమే, ప్రభుత్వం ఏదైనా కట్టుకోవచ్చు, అక్కడ తప్పు లేదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు డూ ఎనీథింగ్. అది మున్సిపల్ కార్పొరేషన్ కడతారా, బస్ స్టాండ్ కడతారా అనేది ప్రభుత్వం ఇష్టం. బట్ అండ్ మోరల్ గ్రౌండ్స్లో గతంలో మనకి చట్టాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఒక ల్యాండ్ మీద ఎవరైనా ఒక 10-15 సంవత్సరాలు కనుక ఉంటే అది వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్కి వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు కాబట్టి అని ఒక చట్టం అనేది ఉంది గతంలో. మరి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అది ఈ చర్చి ఆధీనంలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని వాళ్ళకి పంచితే ఏమైంది? ఆ 2 ఎకరాలు మీకు దొరకలేదా ఆంధ్రప్రదేశ్లో? లేదా ఆకువీడు పెద్దవీడులో 2 ఎకరాల మున్సిపల్ కార్పొరేషన్ కట్టుకోవడానికి ఎక్కడ దొరకలేదా మీకు? వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో నుంచి ఉన్నటువంటి ఆ చర్చ్ మెంబర్స్కి వాళ్ళకే ఇల్లులు కట్టిస్తే మీరు ఎలాగ స్కీములు ఇస్తుంటారు కదా, ప్రభుత్వం ఇల్లులు కడతాము, పేదలకు అభ్యున్నతి కోసం పోట్లాడతామంటారు కదా, ఆ పేదల కోసం ఆ ల్యాండ్లో ఆ చర్చ్ మెంబర్స్కి కట్టించవచ్చు కదా ఇల్లులు. ఓకే, లేదు ఎందుకు చర్చ్ మెంబర్స్ పేదోడైనా సరే వాడికి మనం సహాయం చేయకూడదని ఈ దుర్మార్గం ఏంటో నాకు తెలియదు. చర్చ్ మెంబర్ అయితే, మీ గుడి మెంబర్ అయితే, మసీద్ మెంబర్ అయితే పేదోడే కదా. ఇక్కడ మతకోణం తీసుకురావడం తప్పు అనేది మేము చాలా రోజుల నుంచి చెప్తుంది. ఓకే, చాలామంది ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్స్ ఇస్తుంటే లేదు మతపరమా కులపరమా కాదు, సఫరర్ నీడే ఎన్ అప్లిఫ్ట్మెంట్. సఫర్ అయ్యేవాడికి అప్లిఫ్ట్మెంట్ కావాలి అనేది అల్టిమేట్ అయ్యి.
సార్ ఇప్పుడు నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆక్విడియోకి సంబంధించినటువంటి ఈ చర్చి ల్యాండ్ని ఇప్పుడు ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ కట్టబోతున్నారు అనేది నాకు ఎవరో చెప్పారు అని ఒక న్యూస్ క్లిప్ కూడా పంపించారు. అది అంటే కరెక్ట్గా ఆ ల్యాండా లేదనేది నేను వెరిఫై చేస్తాను. బట్ దిస్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. అందుకే నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. అక్కడ ఆ కేసు జరుగుతుంది ఆక్విడి. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా. నేను మీకు మన అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించి నేను ఇప్పటికీ 3 ప్రపోజల్స్ చెప్పాను. నేను రిపీట్ చేస్తున్నాను. ఈరోజు 4వ చెప్పబోతున్నా ఈ రిలేటెడ్ దీనికి. ఒకటి ఏం చెప్పామంటే భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది చాలా ప్రమాదకరం. ఈ కుల వ్యవస్థను తీసేయమని జీవితాంతం కొట్లాడాడు అంబేద్కర్ గారు. ఆయన మాట ఎవరు వినలేదు. ఓకే, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అంబేద్కర్ గారికి. ఈ కుల వ్యవస్థకి వ్యతిరేకంగా చట్టాలు వాళ్ళు ఎలాగ చేయరు కాబట్టి మనం డిమాండ్ పెట్టడంలో తప్పులేదు. డిమాండ్ పెడదాము. అదే చెప్తున్నాను. అగ్రవాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయిలనే చంపేస్తున్నారని ఒక ప్రపోజల్ పెట్టాము. ఈ కుల ఐడెంటిఫికేషన్స్ అన్ని మీరు బ్యాన్ చేయాలని ఒకటి ప్రపోజల్ పెట్టాము. వాళ్ళు చేస్తారో లేదు తెలియదు. మనం డిమాండ్ చేయటం మన ఉద్దేశం. ఓకే, అంబేద్కర్ జనతా పార్టీ నుంచి 1.1 లేదా మమ్మల్ని అధికారం కూర్చోబెట్టి తీసేస్తా ఉన్నాము. రెండోది కలలేండి. బట్ నేను ఫస్ట్ చెబుతున్నా, మనం డిమాండ్ చేస్తున్నా. ఒకటి ఫస్ట్ది. రెండో పాయింట్ ఉంది. ఈ రెండో పాయింట్ ఏం చెప్పాము, కామన్ బరియల్ గ్రౌండ్స్ ఉండాలి. చనిపోయిన ప్రతి వారికి అందరికీ ఒకే గౌరవంతో తీసుకెళ్ళి ప్రభుత్వ లాంఛనాలతోనే చేయాలి అని మనం రెండోది పెట్టాము. మూడోది ఏం పెట్టాము, మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా, ఇవన్నీ దాని ద్వారా రిజర్వేషన్స్ ఎత్తైన అంటున్నారు. కానీ మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ వల్ల అసలు డబ్బులున్న వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. పేదలకి సీట్లు దొరకట్లేదన్న విషయాన్ని డైవర్ట్ చేసేసారు. దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. సో ఈ మేనేజ్మెంట్ కోటా ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అనే మనం ఎత్తేయాలి. ఎందుకు మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఎత్తేయమని అన్నాము అంటే ఇది కూడా అగ్రవర్ణాలకు లాభమే. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా ఓసీ కమ్యూనిటీకి, జనరల్ కేటగిరీకి లాభమే అని చెప్పాను. ఒకటి ఫస్ట్ది, ఓసీలకు సంబంధించిన అమ్మాయిలనే చంపేస్తున్నారంటే మనకు పుట్టిన పిల్లల్ని మనం చంపేసుకుంటున్నాము, అంతకన్నా దుర్మార్గం లేదని ఒకటి చెప్పాను. వాళ్ళ కోసమే చెప్పాను. ఈ రెండోది, కామన్ బరియల్ గ్రౌండ్స్ అనేది ఓసీ పిల్లలే వెళ్ళి అమెరికా, లండన్, యూకేలో కూర్చుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా సరే నేను రాలేను, అమెరికాలో, లండన్లో ఉన్నాను, ఎట్లాగంటే మీరే పారేయండి అంటున్నారు చచ్చిపోయిన తల్లిదండ్రుల్ని. అప్పుడు ప్రభుత్వమే జాగ్రత్తగా తీసుకెళ్ళి లాంఛనంగా కామన్ బరియల్ గ్రౌండ్ అనేది ఉండాలి అని వాళ్ళ పిల్లల కోసమే చెప్పాను. ఈ మూడోది కూడా ఈ మేనేజ్మెంట్ కోటా ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ తోటి డబ్బులున్నటువంటి ఓసీలు కొనేస్తున్నారు. డబ్బులు లేనటువంటి తెలివిగల ఓసీలకు డబ్బులు ఉంటుంది. ఓసీల్లోనే తెలివిగల వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సీట్లు రావట్లేదు. డబ్బులున్న ఓసీలు, ఎమ్మెల్యే ఓసీలు కొనేస్తున్నారు. అబ్బాయి ఇది ఓసీలకే నష్టం అని చెప్పాను. నేను చెప్పిన 3 కూడా ఓసీలకే నష్టం అని మీకు చెప్పాను. ఇది 4వది కూడా చెప్తున్నా. ఈ 4వది ఈరోజు ప్రపోజల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఆస్తులని ఆ చర్చ్ మెంబర్స్కి కానీ, ఆ గుడి మెంబర్స్కి కానీ, మసీద్ మెంబర్స్కి కానీ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా చట్టం చేస్తాము. ఇదే మా 4వ ప్రపోజల్. అంటే ఎగ్జాంపుల్, ఒక చర్చ్ తీసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ్ ఉంది. ఈ చర్చిలో కొన్ని వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి ఆ చర్చ్కి. పాపం వాళ్ళు రోజు కొట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డిఫేమ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని పేరు చెప్పట్లేదు. అందరికీ తెలిసి నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో వేల ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి. ఆ ఎకరాల ల్యాండ్లు మొత్తం తీసుకెళ్ళి లీజ్కి ఇచ్చేశారు ఎవరికో. వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్కి ఇస్తే ఇక్కడ భక్తులు మొత్తం కూడా ఎవర్రా బాయ్ మా ఆస్తులు మొత్తం తీసుకెళ్ళి లీజ్కి ఇచ్చేదారు, ఎందుకు ఇచ్చారు అని వీళ్ళు కొట్లాడుతున్నారు. ఆ లీజుకు తీసుకున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి, 100 సంవత్సరాలు ఎకరాలు, 100 సంవత్సరాల లీజులు తీసుకొని స్లోగా అవి ఆస్తులు చాలా కబ్జాలు అయిపోయినాయి. అలాగే కొన్ని వేల ఎకరాల టెంపుల్ ల్యాండ్స్ని కబ్జాలు చేసేసారు. 87,000 ఎకరాల టెంపుల్ ల్యాండ్స్ని కబ్జాలు అవుతున్నాయని వాళ్ళే పేపర్లో రాసుకుంటున్నారు. మనకి న్యూస్ పేపర్లు లేవు కదా. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఇవన్నీ కూడా మనవి కాదు కదా. వాళ్ళ పేపర్లోనే రాసుకున్న 87,000 ఎకరాల భూములు, ల్యాండ్ భూముల్ని, టెంపుల్ భూమిని కబ్జాలు చేశారని. అంటే ఎవరు చేస్తున్నారు? పేదలకు ఇస్తున్నారా కబ్జా చేసి? చేయట్లేదు కదా. ఈ చర్చి వాళ్ళకు కూడా మేము చాలాసార్లు చెప్పాము, అరే భయ్ మీకు వేల ఎకరాల పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి చర్చిల పేర్ల మీద, అవి మీ చర్చ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి స్వామి. చర్చ్ మెంబర్కి డిస్ట్రిబ్యూట్ చేయండి, వాళ్ళకి ఇల్లులు కట్టించండి. అంటే పిసినారోడు చివరికి చీమల పాలు చేశాడని వీళ్ళందరూ కూడా, ఈ చర్చ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఇక్కడ ఒకటేనండి, క్రిస్టియనా, హిందువా, ముస్లిం అని తేడా లేదు. ఫారెనోడా, భారతీయుడా, 2 తేడాలు. మనస్తత్వంలో భారతీయుడా, ఫారెనోడా అని తేడా. ఫారెన్ వాళ్ళు అయితే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు పేదలకి.
ఈ భారతీయులు అయితే దాచిపెట్టుకొని అమ్మో పేదోడికి ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు క్రిస్టియన్స్ కూడా అరే కొన్ని చర్చిలు ఉన్నాయి, రోమన్ క్యాథలిక్ చర్చిలు కానీ, ఏఈఎల్సి కానీ, మెయిన్ లైన్ సిఎస్సి చర్చిలు కానీ, కొన్ని మెయిన్ లైన్ చర్చిలు ఉన్నాయి, వాళ్ళలో చాలా ఆస్తులు ఉన్నాయి, వేల ఎకరాల భూములు ఉన్నాయి. మీ చర్చ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్తున్నా. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే కబ్జాకు గురవ్వవు. పేదలకు ఇస్తే ఎవరు కబ్జా చేయడు దాన్ని. వీళ్ళు కబ్జా డిస్ట్రిబ్యూట్ చేయకుండా అలానే పెట్టారు. ఎవరో వచ్చి లాగుతున్నారు. ఫారిన్ ఫండ్ నుంచి వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తే దాని మీద అసెట్లు కట్టారు తప్ప పేదలకు పంచలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ఎఫ్సిఆర్ఏ పెట్టేసి గవర్నమెంట్ ఏమంటుంది, ఇవ్వండి ఇవన్నీ కూడా మీకు ఫారెన్ నుంచి వచ్చినాయే కదా, మీరు సొంతగా సంపాదించింది ఏం లేదు కదా, మీ గవర్నమెంట్ తీసేసుకుంటామని ఎఫ్సిఆర్ఏ చట్టం పెడుతున్నారని చెప్పేసి ఒక రూమర్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆ చట్టం యొక్క బిల్లు పైకి వస్తే కానీ తెలియదు. అది అంటే ఏంటి, మీరు పిసినారితనంతో పేదలకు పంచకుండా దాచిపెడితే చర్చిలు, సంఘాలు, సంఘ పెద్దలు మీరు దాచిపెడితే అవి చివరికి వాళ్ళు కొట్టేస్తున్నారు. అదేదో మీ చర్చికి వచ్చే మెంబర్కి పేదలకు పంచండి స్వామి అని మేము చెబుతున్నాం. చర్చిలు మీకు ఈ క్రిస్టియన్స్ యొక్క ఈ డబ్బులు సంపాదించే క్రిస్టియన్స్కి, డబ్బులు సంపాదించే హిందువులకి, డబ్బులు సంపాదించే ముస్లిమ్స్కి పెద్ద తేడా కనిపించదు. ఎవరైనా డబ్బులు సంపాదించేటప్పుడు పెద్ద తేడా కనిపించదు. ఊరు మతాన్ని పేరు మీద మాట్లాడుకుంటారు అంతే, నేను క్రిస్టియన్, నేను హిందూ, ముస్లిం అని. బట్ అందరూ ఒకటే డబ్బులు సంపాదించేవాళ్ళు. పేదలకు పంచేవాళ్ళు అందరూ ఒకటే. టెంపుల్ నుంచి పేదలకు పంచేవాళ్ళు ఒకటే, చర్చి నుంచి పేదలకు పంచేవాళ్ళు, మసీదు నుంచి పేదలకు పంచేవాళ్ళు. పేదలు ఇక్కడ ఒకటే. పేదల మీద సాఫ్ట్ కార్నరు, డబ్బులు సంపాదించేటువంటి దురాశ, ఈ రెండు చెప్తే ఏమీ లేవు. ఇప్పటికైనా సరే మీ చర్చిలకి, సంఘాలకి, గుడులకి, మసీదులకి నేను చెప్పేది ఏంటంటే, పేదలకి మీ భూములను పంచండి. కబ్జా కాకముందే ఇప్పుడు 2 ఎకరాలు ప్రభుత్వం మేము భూమి కడతా ఉన్నారు. ఏమన్నారు, ఆ 2 ఎకరాలు మీరు బ్రిటిష్ కాలంలో ఉంచేంత వరకు ఉంచే బదులు ఆ 2 ఎకరాలు మీరు ఎప్పుడో పేదలకు పంచి పట్టాలుగా మార్చుకొని ఉండాల్సింది కదా. అయ్యో పేదలకు ఇవ్వకూడదు. ఆ 2 ఎకరాల మీద ఎవరికో కన్ను ఉండొచ్చు. ఆ 2 ఎకరాలు నేనే తీసుకోవాలని ఎవరో ఒక పెద్ద పాస్టర్కి కన్ను ఉండొచ్చు. అతను పంచలేదు దాన్ని. చివరికి వచ్చి గవర్నమెంట్ ఎత్తుకెళ్ళింది. అలాగే ఇప్పుడు ఈ చర్చిలో చాలా వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. ఒక్కడు కూడా వాళ్ళ చర్చ్ మెంబర్కి పేదలకు పంచలే. ఎవడో వచ్చి ఎత్తుకెళ్తాడు దాన్ని. అందుకే మీరు అంబేద్కర్ జనతా పార్టీలో మీరు చేరితే మేము ఇవన్నీ మాట్లాడతాం, మీ తరపున మాట్లాడతాం, మీ తరపున కొట్లాడతాం, చట్టాలు మార్పిస్తాము. ఇప్పుడు కంపెనీలు కనుక ఏమంటారు, సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ ఫండ్ మీద మ్యాండేటరీగా 5% పేదలకు పంచాలని ఒక రూల్ ఉంది కంపెనీలకి. ఏది వ్యాపారం చేసే వాళ్ళకే మ్యాండేటరీగా 5% మీరు పేదలకు పంచాలని సిఎస్ఆర్ ఉన్నప్పుడు, ఇలా పేదల కోసమే పెట్టినటువంటి ఈ యొక్క గుడులు, చర్చిలు, మసీదుల్లో వచ్చిన కనీసం ఒక 50% మీరు పేదలకు పంచాలని చట్టం తీసుకొస్తాం, పెట్టండి, మనకి అంబేద్కర్ జనతా పార్టీకి వేయండి. ఇదే 4వ ప్రపోజల్. ఇక నుంచి ఏ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, ది అసెట్స్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది పూర్ హూ ఆర్ యువర్ మెంబర్స్. మీ మెంబర్స్కే ఇవ్వండి. ఇప్పుడు గుడికి వచ్చే హిందువులు ఉంటారు, వాళ్ళకే ఇవ్వండి. చర్చికి వచ్చే క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళకే ఇవ్వండి. మసీద్కి వచ్చి ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకే ఇవ్వండి. మీరు పక్క వాళ్ళకి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి నాన్ రిలీజియస్ పీపుల్కి మేము ఎందుకు ఇవ్వాలని ఒక సెంటిమెంట్లు వస్తాయి కాబట్టి మీ గుడులు మీకు ఇవ్వండి. గుడి భూములని గుడికి వచ్చే పేదలకు ఇవ్వండి. ఎవరో కబ్జాలు చేస్తున్నారు, దాని బదులు చర్చి యొక్క ఆస్తులని చర్చికి వచ్చే పేదలకు ఇవ్వండి. మేము దట్స్ ఆల్. దిస్ ఈస్ ఫోర్త్, నాట్ థర్డ్. దిస్ ఈస్ ద 4th ఎజెండా వీఆర్ కీపింగ్ ఫ్రమ్ అవర్ అంబేద్కర్ జనతా పార్టీ. ఓకే, ఇంకొకసారి మీ చర్చిలకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నేను మీతో కొద్దిగా స్వతంత్రంగా మాట్లాడతాను క్రిస్టియన్స్కి. ఎందుకనంటే ఐ ఫీల్ దట్ మీరు కనీసం మీరన్నా నా మాట వింటారని నేను ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది. అంతే, మీరు ఎట్లా నా మాట కూడా వినరు. సరే, అయినా సరే ఏదో ఫీలింగ్లో బతుకుతాను, కనీసం క్రిస్టియన్స్ అన్న నన్ను రెస్పెక్ట్ చేస్తారని. మీ యొక్క చర్చిలో ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వేల కోట్ల రూపాయలు, వేల ఎకరాల కంపైల్ చేసిన ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడైనా సరే మీరు పేదలకు పంచండి. మీ చర్చికి వచ్చే మెంబర్స్ ఉంటారు కదా, అలాగే పంచండి. మళ్ళీ అక్కడ ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి, ఈ చెత్తంతా చూడవద్దు. ఓకే, పేదోడు నీ చర్చికి వస్తారు. మీరు అసలు మీ చర్చిలు పైకి వచ్చిందే ఈ షెడ్యూల్ క్యాస్ట్లో వేసినటువంటి సందాల వల్ల. మళ్ళీ అక్కడ చూసి నువ్వు బీసీసీ అయి ఉండాలి, నేను భూములు పంచుదాం అనుకుంటున్నాము, నువ్వు బీసీసీ అయి ఉండాలి, ఈ చెత్తంతా పెట్టకండి. ఓకే, మీరు అందుకే పేదలు మన అంబేద్కర్ జనతా పార్టీని మీరు ఎంకరేజ్ చేస్తే ఇవన్నీ కూడా రూట్లతో సహా పైకి తీసుకొస్తా. మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు. మీరెవరు అందరూ నన్ను రమేష్ అన్న నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడితే బయటికి రావంటే, స్వామి బయటికి రావాలంటే నేను ఎంచుకున్న మార్గము చాలా క్రిటికల్ మార్గం. ఇదే క్రిటికల్ మార్గం అంటే, నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ఇండియా బ్లాక్ వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. నేను కంప్లీట్ ఇండియా బ్లాక్ వైపు మాట్లాడుతాను. అంటే అర్థం ఏంటంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. దట్ ఈస్ ద డేంజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అక్కడ మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు ఎంకరేజ్ చేయరు. నా వెనక ఒక పెద్ద పొలిటికల్ పార్టీ సపోర్ట్ అన్న ఉండాలి, టీడీపీ అన్న ఉండాలి, వైసీపీ అన్న ఉండాలి. వాళ్ళిద్దరు ఎందుకు చేస్తారు? నేను మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సపోర్ట్ చేయరు. ఓకే, సో కాబట్టి నాకు వెనక ఎవరు సపోర్ట్ లేరు, పొలిటికల్ పార్టీలు సపోర్ట్. నేను వస్తే వెంటనే పెట్టి లోపలే చేస్తారు, నన్ను బయటకు వస్తే వేసేస్తారు నన్ను లోపల. కాబట్టి నేను ఎక్కువ కూర్చొని మాట్లాడుతున్నా, నేను చాలా తెలుగుగా మాట్లాడుతున్నా. ఓకే, లేదు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ సపోర్ట్ ఉండాలి. వీళ్ళు ఎవరు సపోర్ట్ లేకపోతే వేల మంది లక్షల మంది ప్రజల సపోర్ట్ అన్నా ఉండాలి నాకు. అక్కడ వైసీపీ సపోర్ట్ చేయరు, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయరు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఎవడు సపోర్ట్ చేయడు. అదానీ అంబానీ గారు నా అనుకున్నారంటే లేరు. పోనీ లక్షల మంది ప్రజలు ఉన్నారంటే ప్రజలు కూడా మీరు అరే సబ్స్క్రైబ్ కొట్టండి రా స్వామి అంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ కొట్టలేదు. సరే ఇప్పుడన్నా సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ కొడితే మీ సొమ్మేం పోయింది? నేను కింద డిస్క్రిప్షన్లో అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అవన్నీ ఇస్తాను. అవన్నీ ఓపెన్ చేసి ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. అన్న మేము ఎలా చేరాలనంటే ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొడితే ఇవి ఎలా చేరాలో చెబుతావు. ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టమేము, కానీ మేము ఎలా చేరాలని. ఇంకొక ఆయన ఇది పెట్టాడు, నువ్వు ఏం పెట్టాడు, నువ్వు ఏడిఎస్ పెట్టావు, ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ పెట్టావు, చాలేవయ్యా నువ్వు చాలు ఆపు చెప్తున్నావు. స్వామి, ఏడిఎస్ పెట్టింది పొలిటికల్ పార్టీ కోసం కాదు. ఏడిఎస్ అనేది ఒక సంస్థ, వెనక ఒక నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏడిఎస్ అనేది డిఫరెంట్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ఎస్ఎస్. అది ఈ అంబేద్కర్ జనతా పార్టీ లైక్ భారతీయ జనతా పార్టీ అని మీకు ఆల్రెడీ 100 సార్లు చెప్పి, ఇంకా నీకు అర్థం కాకపోతే నేనేం చేశాను. ఏడిఎస్లో వెనక 5,000 6,000 మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు పడుతున్నారు, వాళ్ళు ఏదో స్లోగా మాట్లాడుకుంటారు, జూమ్ మీటింగ్లు పెట్టుకొని. వాళ్ళందరూ కూడా కంట్రవర్షియల్లోకి వెళ్లకుండా, పొలిటికల్ స్లోగాన్స్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు వెనక ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. మనం పబ్లిక్గా మాట్లాడుతున్నాం. ఈ అంబేద్కర్ జనతా పార్టీ పబ్లిక్గా మాట్లాడేది. ఈ పబ్లిక్గా మాట్లాడే వాళ్ళు అంబేద్కర్ జనతా పార్టీలు చేరండి. వామామని కేసులు పెడతారు. అసలుగా చాలామందిని తీసుకెళ్ళి రావణ్ లాంటి లోపల వేసి నన్ను కూడా వేస్తారంటే మీరు వెనక ఏడిఎస్లో చేరని నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే, దాని ప్రశ్న అడగండి. సో దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు నో. థ్యాంక్ యూ. అంబేద్కర్ జనతా పార్టీకి మీరు అవన్నీ లోపలికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ ఐ వాంట్ టు క్లోజ్ దిస్ విత్ 4th ఎజెండా ఈజ్ దట్ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు కూడా మనం పేద ప్రజలకు పంచాలి. ఇది ఇంకొకటి కూడా ప్రభుత్వ భూములు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, సింపుల్గా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వ భూములు పేదలకు పనిచేసి 10 సంవత్సరాల్లో మీరు అమ్ముకోవచ్చు అని. గతంలో ఇందిరాగాంధీ 40 సంవత్సరాలు పెడితే తర్వాత ఇంకొకరు వచ్చి దాన్ని 30 సంవత్సరాలకు మారితే, తర్వాత ఇంకొకరు 25 సంవత్సరాలకు మారిస్తే, తర్వాత ఇంకొక 10 సంవత్సరాలకు మారిస్తే, రేపు పొద్దు నుంచి కొత్త చట్టాలు 5 సంవత్సరాల్లో మీరు భూములు అమ్ముకోవచ్చు అని చట్టం చేసి, ఆ తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చేది 1 నెలలో మీరు అమ్ముకోవచ్చు, మేము భూమిని మీకు ఇస్తాము, 1 నెలలో అమ్ముకోవచ్చు అని చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు చేసినప్పుడు ఏమైంది, ఆ ప్రభుత్వ భూమిని మీకు ఇవ్వగానే నెలలో అమ్ముకోగానే మీరు క్వార్టర్కి బోర్డర్కి అమ్మేసుకుంటే మళ్ళీ వెనక భూమి వాళ్ళ చేతులకు పోతే ఇక నీ చేతుల భూములే. అన్నా మనకు భూములే అంటారు. 1950 నుంచి 1000 ఎకరాలు పంచారు రా బై ఎస్సీ ఎస్టీలకు భూములు. 1000 ఎకరాలు పంచారు. ఏమైనాయి భూములన్నీ? ఏమైనాయి? అమ్ముకున్నారు మీరు. అమ్ముకొని మాకు భూములే అంటే ఆ రోజు ఇందిరాగాంధీ 40 years నువ్వు అమ్ముకోవడానికి లేదని చేసింది. అందుకే మీరు ఎట్లాంటివి చేస్తారు, ఏది క్వార్టర్ మందికి భూములు అమ్ముకుంటారని చేసింది అంబేద్కర్. ఓకే, ఇందిరాగాంధీ గారు. వీళ్ళ చట్టాలు మార్చుకుంటూ వచ్చారు. మళ్ళీ మనం రివర్ట్ చేద్దాం దాన్ని, మొత్తం భూములు పంచేస్తాము పేదలకి, మీరెవరు అమ్ముకోవడానికి లేదు, నేను పొలం చేయలేనండి, నాకు ఉద్యోగం వచ్చిందంటే నువ్వు ఇంకో పేదోడికి ఇచ్చి వెళ్ళిపో, అంతేగాని నీకు సర్వ హక్కులు ఇచ్చేసి నువ్వు అమ్మేసుకొని దానికి తాగి ఇదంతా కాదు. ఓకే, నీకు అమ్ముకోవాలి, రియల్ ఎస్టేట్ చేయాలంటే నువ్వు సంపాదించుకోవాలి, అంతే తప్ప ప్రభుత్వ భూములు తీసుకెళ్ళి 100-200 వాళ్ళకి ఇస్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నీకేమో అది ప్రభుత్వ భూమి, నీ దగ్గర నుంచి కొన్న తర్వాత అది ప్రభుత్వ భూమి కాదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అంటారు వాళ్ళు. నీకు ల్యాండ్ ఉండేటప్పుడు ఏవో పెద్ద స్కామ్ జరిగిందిరా స్వామి. వేల మంది పొలిటీషియన్స్ ఈ అసైన్డ్ ల్యాండ్స్ని అలానే వాళ్ళ హస్తగతం చేసుకున్నారు మీ దగ్గర నుంచి. అది మీకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ జనతా పార్టీకి మీరు 1000 మంది ప్రజలు సపోర్ట్ ఉంటేనే నేను బయటకు వస్తాను, లేదంటే నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. నేను ఎవరిని హర్ట్ చేయను, నేను ఎవరిని తప్పు మాట్లాడను. కాబట్టి నేను ఇలా మాట్లాడటం వల్ల నాకేం ప్రమాదం లేదు, ఎందుకంటే నేను ఎలాగో పొరపాటును కూడా ఎవరిని దూషించను, ఏది మాట్లాడను. బయటికి రావాలంటే మాత్రం మీ సపోర్ట్ ఉంటేనే వస్తాను, ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే వస్తాను, లేదా నేను రాను. థ్యాంక్ యూ, నమస్కారం.